అందుకని ఏమండి మరి మీరేమో రోజు ఈ శ్లోకం చదువుకోవడానికే శంకరులు ఇచ్చారంటున్నారు, మరి ఆ శ్లోకంలోనేమో శంకరాచార్యులు వారు దీనం అన్నారు. అక్కడి వరకు నేను అంగీకరిస్తాను అనుకోండి, తెరసాట్న నేను దీనుణ్ణే, నిజమే నేను సంసారం అగ్నుణ్ణే. ఇవాళ అమ్మవారిని శ్లోకం చదువుదామంటే ఇంతటి దౌర్భాగ్యుణ్ణి, అమ్మ నా మీద కిరణాలు ప్రసరిస్తుందా, నన్ను చూస్తుందా దయతో అని బెంగ పెట్టుకుంటావేమోనని చంద్రుడితో పోల్చి, ఎందుకని అమ్మకు ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మొన్నటి రోజున చెప్పానే, అమ్మ కన్యములు కూడా ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. అమ్మ పోషించకపోతే, అమ్మ దయతో చూడకపోతే ఎవరు చూస్తారండి? ఒక కథ చెప్తారు. ప్రియురాలు నీ తల్లి గుండె పట్టాలా అని అడిగిందిట. అడిగితే నిద్రపోతున్నటువంటి తల్లి గుండె కోసేశాడు వాడు. కోసేసి ప్రియురాలికి ఇద్దామని అమ్మ గుండెకాయ ఎట్టుకుని పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు ప్రియురాలి దగ్గరికి. గడప కన్నుకు పడిపోయాడు. చేతిలోంచి అమ్మ గుండె జారి పక్కన పడిపోయింది. ఆ అమ్మ గుండె లబ్డబ్బని కొట్టుకుంటూ కోసేసి బయటికి తీసేసిన గుండె కింద పడిపోతే, దుర్మార్గుడా కోసేశామని లేదుట, నాన్న దెబ్బ తగిలిందా అందుక. ఇదిరా అమ్మ దయ, ఇది దరదలిత నీలోత్పల రుచ. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి కంచిపీఠంలో తమిళంలో ప్రసంగం చేశారు. ప్రసంగం చేస్తే దాన్ని భవన్స్ వాళ్ళు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఎక్కడో ఒకసారి ఒక ప్రస్తావన చేస్తూ ఆయన ఈ మాట వాడారు. అందులో శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అండంలో శంకరాచార్యుల వారి దృష్టిలో ఆ శ్లోకముల వలన వచ్చేటటువంటి ఫలము రహస్యముగా దాచారు అన్నారు. ఏమిటిది రహస్యం? ఇంద్రుడి యొక్క కిరణములు అన్నిటి మీద పడతాయని చెప్పేటప్పుడు వనేవా హర్మ్యేవా, అరణ్యాన్ని సౌధాన్ని రెండింటినే ఎందుకు ఎంచుకున్నారు మేడని? మూకుడు కూడా పంచశతిలో రాసేటప్పుడు ఈ రెండు మాటలే వాడాడు. వనేవా హర్మ్యేవా, ఈ రెండింటినీ మార్చి వనమునకు విపినమన్నాడు, హర్మ్యమునకేదో సౌధం అన్నాడు, అంతే తప్ప ఆ రెండు మాటలే వాడాడు. ఈ రెండు మాటలే వాడడం వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని పరమాచార్యుల వారు ధ్యానం చేసి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర చెప్పుకుంటే ఒక గొప్ప ఫలితం వస్తుందని ఆవిష్కరించారు. ఏమిటో తెలిసాటంటే, వనేవా హర్మ్యేవా అంటే ఆయన అన్నారు, మనం అడవికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఎవరైనా ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు కానీ, కోటేశ్వరరావు మీకు దండకారణ్యంలో 500 గజాల స్థలం బ్రహ్మాండమైంది ఏర్పాటు చేశామండి, మీకు పాలరాతి మేడ కడతాం అక్కడ, అందులో ఉంటారా అని అడిగారు అనుకోండి, బాబు 150 రూపాయలు ఇచ్చి పూరిపాకలా ఉంటాను కానీ దండకారణ్యంలో నేను ఎందుకుంటానండి అంటాడు. సుందరకాండలో వాల్మీకి మహర్షి చాలా అందంగా మాట్లాడతారులేండి. అందులో మాట్లాడుతూ ఆయన అంటారు, సంకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమా అన్నారు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. రావణాసురుడు అన్ని ఆహారాలు వేసుకుని అమ్మవారి దగ్గరికి వస్తే చూడ్డానికి ఎలా ఉన్నట్ట? ఇన్ని హారాలు వేసుకున్న శ్మశానంలో కట్టినటువంటి భవంతిలో ఉన్నట్టు వాడు. ఎవడుంటాడు అందులోకి వెళ్ళి? వీడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని? వాడి దగ్గరికి వెళ్ళాలంటే వాడంత భయంకరమైనటువంటి మనిషి. అలా ఎవరైనా అరణ్యంలో ఉంటారా? వనమునందు ఉండరు. ఎందుకుండరు? వనం అంటే భయం కనుక. అక్కడ మన శరీరమును కబళించేటటువంటివి ఉంటాయనేటటువంటి భయం. శరీరమునందు ప్రీతి చేత అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ఏదో తేళ్లుంటాయి, జర్రులుంటాయి, పావులుంటాయి. అబ్బో అడవిలో ఎక్కడుంటామండి. అందుకే సాధారణంగా నానుడు ఏమనొస్తుంది, ఆయన ఎక్కడ కట్టాడో తెలిసండి ఇల్లు, కాకినాడలో ఉన్నాను అంటారు కానీ అడవిలో కట్టాడు ఇల్లు తీసుకెళ్లి అంటారు. అడవిలో కట్టాడంటే ఏంటి? పాప ఆయన స్థలాలు కొనుక్కోలేక ఊళ్ళో ఎక్కడో ఊరు చివరి ఎక్కడో లేఅవుట్ చేస్తే అందులో ఒక్కడు ముందు కట్టుకుని హెచ్బిఏ కొంచెం కలిసి వస్తుందని కాస్త రిటైర్ అయిపోయే లోపల ఇన్స్టాల్మెంట్ తక్కువ పడుతుందని అక్కడ కట్టుకున్నాడు ఇల్లు, అడవిలో కట్టాడంటారు. అందుకని అడవి అంటే ఏమిటి? అడవి భయమునకు సూచన. సంసారుల యొక్క దృష్టిలో శ్లోకం ఎవరి దృష్టితో రాశారు? సంసార మగ్నుడైన వాడు అమ్మ యొక్క దృష్టిని అపేక్షించడానికి, అమ్మవారి యొక్క దృష్టి తన మీద పడాలని అడగడం ఎలాగో మనకి చేత కాదని మన చేత చెప్పించడానికి మామపి శివే అని వాడి శంకరులు భిక్ష పెడితే ఆ శ్లోకాన్ని, దానికి ఫలమేమిటి రావాలి? వనేవా, ఆ భయాన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి భయం ఏదుందో ఆ భయమునకంతటికీ కారణం ఏమిటి? శరీరమునందు అపారమైన తాదాత్మ్యత. ఇందాక వారు అన్నారే, ప్రపంచములో రెండున్నాయి అనేటటువంటి అజ్ఞానము. ఈ అజ్ఞానము పోయిందా? హర్మ్యేవా. ఒకసారి అజ్ఞానం పోయిందనుకోండి, పోతే ఏమవుతుంది? అలా కాకుండా సంసారమగ్నుడై హర్మ్యములో ఉన్నటువంటి వాడికి కేవలము కోరిక చేత సుఖము దుఃఖము.
అందుకే అమ్మవారి చేతిలో పట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రాగస్వరూప పాశాధ్యాక్రోధాకార అంకుశోజ్వల మనో రూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక ఆ నాలుగే పట్టుకుంటుంది ఎక్కడ పట్టుకున్నా. ఎవరికి జ్ఞానం కలిగినటువంటి వారికి అమ్మ దర్శనం ఇవ్వనివ్వండి, ఆ నాలుగిటితోటే దర్శనం ఇస్తుంది. మొన్న చెప్పా ఈ 4 మన్మధుడి చేతిలోకి వెళ్ళాయా పతనావస్థకి తీసుకెళ్తాడు, ఈ 4 అమ్మవారి చేతిలోకి వచ్చాయా జ్ఞానం వైపుకి తీసుకెళ్లిపోతుంది. ఎవరికి దర్శనం అవనివ్వండి అమ్మవారిని, ఇదే చెప్తారు శ్లోకం. కాళిదాసు గారికి అమ్మవారి దర్శనం ఇచ్చింది, వెంటనే వారు ఏమన్నారు, మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆ 4 ఆ 4 ఆయుధాలతోనే కనబడుతుంది. ఎందుకని రాగాన్ని ద్వేషాన్ని తీసి మనస్సుని లయం చేసి తన పాదముల వైపుకి తిప్పుకుని శివజ్ఞానమిచ్చి శివునిలో కలుపుతోంది కనుక ఇది అమ్మవారి యొక్క దయ. అందుకని ఒకసారి జ్ఞానం వచ్చిందా వాడు హర్మ్యములో, అంతకుముందు హర్మ్యంలో ఉండడం సంసారంలో ఉండడం, ఇప్పుడు వాడు హర్మ్యములో ఉన్నా అమ్మవారి అనుగ్రహం కలిగిందా, భక్తి చేత జ్ఞానం వచ్చిందా, వాడు హర్మ్యములో ఉన్నా వనములో ఉన్నా వాడు నిర్భయమైనటువంటి స్థితిని పొందుతాడు. నిర్భయమైనటువంటి స్థితిని పొందడమే అద్వైతమైనటువంటి స్థితిలోకి ప్రవేశించడం. అందుకని అలా ప్రవేశపెట్టగలిగినటువంటి స్థితి భక్తితో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే ఆ భక్తి చేత ప్రీతి చెందిన అమ్మవారు యోగ్యతాయోగ్యతలను విచారించక నిర్హేతుకమైన కృపని జ్ఞానముగా వర్షిస్తే ఆనాడు నువ్వు ఆ స్థితిని పొంది అద్వైతానుభూతిని పొంది ఆ అమృతత్వమును పొందగలవు అని చెప్పడానికి శంకరులు ప్రార్థనా శ్లోకంలో చెప్పి దీనికి ఫలస్థుతి చెబితే ఈ ఫలం వస్తుంది అని వారి నోటి వెంట అంటే అమ్మవారు నిర్హేతుకంగా ఇవ్వవలసినటువంటి ఫలాన్ని కేవలం అంటే వస్తోంది అని చెప్పకూడదు కనుక అది మీ మనస్సు నిలబడడం ప్రధానంగా ఉంటుంది. కేవలం వెళ్ళి చెప్పడం రిచువలిస్టిక్ అంటారు ఇంగ్లీష్ లో. తంతు రమణ మహర్షి అద్వైత స్థితిలో ఉండేటటువంటి అనుభవాన్ని అద్వైత స్థితిలో లేకపోవడాన్ని వెంటనే చూపిస్తుండేవారు. రమణ మహర్షి ఆశ్రమంలో మామిడి చెట్లు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. అంటే రమణులు లోపల కూర్చున్నారు, వసంతకాలం వచ్చింది, చక్కటి మామిడి పళ్ళు పండాయి. ఎవరో అన్నారు, ఏమండి ఇవాళ భోజనాల్లో మామిడి పళ్ళు వడ్డిద్దాం, చెట్లకి మామిడి పళ్ళు ఉన్నాయి, భగవాన్ పళ్ళు కొయ్యమంటారా అని అడిగారు. అడిగితే మహర్షి అన్నారు కొయ్యండి అన్నారు. అంటే వాళ్ళు వచ్చి గబగబా పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి కింద అప్పటికప్పుడు కొయ్యడానికి ఏం లేవు, అందుకని ఒక గోనె సంచి ఇద్దరు కలిసి ఇలా పడుతున్నారు, కర్ర పెట్టి కొడుతున్నారు పండుని. ఆ పండు తెగి పడితే కింద పడితే తగిలిపోతుంది కనుక గోనె సంచిలో పడితే తీసి భోజనంలో వడ్డిస్తారు.